హలో నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. బీహార్ అఖండ విజయంతో ఓవైపు అధికార పక్షం దూకుడు మీదుంటే ఊహించని ఓటమితో ప్రతిపక్షం నైరాస్యంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రతి వ్యూహాల నడుమ ఈ భేటీలు హాట్ టాపిక్ గా మారనున్నాయి. 15 రోజుల పాటు సాగనున్న సభలో కేంద్రం వివిధ రంగాలలో భారీ సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకురానుంది. ఇదిలా ఉంటే ప్రతిపక్షం మాత్రం ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపట్టే రెండో విడత సర్పై సభలో పెద్ద సమరమే చేసేందుకు సిద్ధమైంది. 9 రాష్ట్రాలు మరికొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగనున్న సర్పై ప్రశ్నలు సంధించి ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని సభలో నిలదీసే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ త్వరలో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో సర్ కసరత్తుపై ఇప్పటికే యుద్ధం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అసలు ఏంటి సర్, ఇందులో ఏం చేస్తారు, దీనివల్ల ఉపయోగాలేంటి, ఎన్నికల సంఘం ఇప్పుడెందుకు చేపడుతోంది, ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఓటర్ల జాబితాకు సంబంధించి భారత ఎన్నికల సంఘం 2 రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో ఒకటి స్పెషల్ సమ్మరీ రివిజన్. దీనిని ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియలో కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారిని ఓటర్ లిస్టు నుంచి తీసివేయటం, ఓటర్ల పర్సనల్ డీటెయిల్స్ లో అవసరమైన మార్పులు చేయటం జరుగుతోంది. ఇక రెండోది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనినే సర్ అంటారు. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. సర్ అనేది ఓటర్ లిస్టులో సమగ్రతను, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేకమైన గడువుతో కూడిన ఇంటింటి తనిఖీ కార్యక్రమం. సాధారణంగా నిర్వహించే వార్షిక సవరణ కంటే ఇది చాలా విస్తృతమైంది, లోతైనది కూడా. ఓటర్ లిస్టులో అనర్హులను ఏరివేసేయడమే దీని ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ఓటర్ లిస్టులో పేరుండి మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, అర్హత లేని వాళ్లను గుర్తించి తొలగిస్తారు. ఎన్నికల సంఘం 9 రాష్ట్రాల్లోని మొత్తం 321 జిల్లాల్లో 1843 అసెంబ్లీ నియోజకవర్గాలు, మరికొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5 దశల్లో 2 విడత సర్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో పోలింగ్ స్టేషన్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లకు ఇస్తారు. ఓటర్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త ఫామ్ ను ఫిల్ చేసి వారి డీటెయిల్స్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో అధికారులు ప్రతి ఇంటికి కనీసం 3 సార్లు వెళ్తారు. ఫామ్ ను ఫిల్ చేసి ఇచ్చిన తరువాత రసీదు కాపీని కూడా ఇస్తారు. ఫామ్ లో ఫిల్ చేసిన వివరాల ప్రకారం ఓటర్లు అదే అడ్రస్ లో ఉంటున్నారా, చనిపోయారా, లేదంటే మరో ప్రాంతానికి వెళ్లిపోయారా అనేది పోలింగ్ స్టేషన్ అధికారులు పరిశీలిస్తారు. గతంలో ఓటర్ లిస్ట్ లో ఉన్న వారి వివరాలు, వారు అందించిన వివరాలు ఫామ్ తో సరిపోతాయో లేదో క్రాస్ చెక్ చేస్తారు. ఏదైనా తేడాలుంటే గనక ఆ ఓటర్ నుంచి వివరణ కోరతారు. ఆ తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ ను పబ్లిష్ చేస్తారు. ఆ సమయంలో కొత్త ఓటర్ల రిజిస్ట్రేషన్లు ఉండవు. ఓటర్ల జాబితాలో అప్పటికే ఉన్న ఓటర్లకు మాత్రమే ఈ రెండో దశ. మూడో దశలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ను పబ్లిష్ చేసిన తర్వాత కొత్త ఓటర్ నమోదుకు సంబంధించిన ఫామ్లను స్వీకరిస్తారు. డ్రాఫ్ట్ లిస్ట్ లో పేరు లేకపోతే పాత ఓటర్ వేరే ప్రాంతంలో కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలన్నా, కొత్తగా ఎవరైనా చేర్చడంపై అభ్యంతరం ఉన్నా ఈ దశలో అప్లికేషన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. 4వ దశలో ఓటర్ల నుంచి వచ్చిన అప్పీళ్లను, అభ్యంతరాలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిశీలిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఒక డిప్యూటీ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. డ్రాప్ ఓటర్ల లిస్ట్ ను పరిశీలించి అవసరమైన సవరణలను చేస్తారు. ఇక 5వ దశలో ఫైనల్ ఓటర్ లిస్ట్ ను విడుదల చేస్తారు. అయితే సర్పై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఎన్నికల సంఘం సర్ను ఒక సాధారణ సాంకేతిక ప్రక్రియగా చెబుతున్నా ప్రతిపక్షాలు మాత్రం సర్ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. బీహార్లో సర్ చేపట్టినప్పుడు ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్, డిఎంకే పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆ సమయంలో లక్షల మంది అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించి వారి ఓటు హక్కును కాలరాసిందని విమర్శిస్తోంది. చివరి సర్ జాబితాలో లింక్ చేయలేని వారు పౌరసత్వాన్ని నిరూపించుకోవటానికి దస్త్రాలు సమర్పించాలనే నిబంధన ముఖ్యంగా పేదలు, వలసదారులు, అట్టడుగు వర్గాల వారికి కష్టమని, ఇది వారిని ఓటు హక్కుకు దూరం చేస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.
అయితే ప్రతిపక్ష ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఓటర్ల లిస్టులో నకిలీలు, అనర్హులు లేకుండా చూడాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని ఈసీ స్పష్టం చేసింది. బీహార్లో విజయవంతమైందని ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేశాక ఒక్క అప్పీల్ కూడా రాలేదని ప్రధాన ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో రెండవ విడతలో ప్రక్రియను మరింత సులువుగా చేసినట్లు ఈసీ తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటర్ల జాబితాను క్లీన్ చేసే ప్రక్రియ అయినప్పటికీ రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మరి సభలో ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరుగుతుందో చూడాలంటే సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే.